ఇక నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఎగరవేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్ చెప్పండి. ఏదైతే పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో అయితే గనక బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనికి అనుబంధంగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన నేపథ్యంలో అయితే గత 4 రోజులుగా అయితే కనుక భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనే భారీగా వర్షపాతం నమోదైంది. 15 నుంచి 23% మిల్లీమీటర్ల వర్షపాతం అయితే కూడా నమోదైంది కూడా నివేదికలు అయితే అందుతున్నాయి. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే వర్షాలు నమోదయ్యాయి. దీంతో అయితే కనుక అన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి ఉంది. అటు కోనసీమ జిల్లాతో పాటు ఇటు కాకినాడ, గుంటూరు, విజయవాడ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు అయితే నమోదయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమై చివరికి మెయిన్ రోడ్లలో కూడా 3-4 అడుగుల ఎత్తులు అయితే కనుక వర్షం సముద్రాన్ని తలపించే విధంగా నిలిచిపోయిన పరిస్థితులు. డ్రైన్లు కూడా పొంగిపోవడంతో వర్షం అయితే కనుక భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పోయారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే కనుక స్కూళ్లలోకి అలాగే ప్రభుత్వ కార్యాలయాలలోకి ఇళ్లలో కూడా చేరిపోవడంతో ప్రజలైతే అనేక ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే కనుక ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లోనూ అప్రమత్తం చేసింది. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అన్ని సకల ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జిల్లా అధికారులతోటి, కలెక్టర్లతోటి కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి వారందరితో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే అక్కడక్కడ కూడా రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో పాటు తీవ్రంగా పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇప్పటికే నివేదికలు అందుతున్నాయి. అటు గుంటూరు జిల్లా, విజయవాడ జిల్లా, అలాగే కోనసీమ జిల్లాల్లో అయితే కనుక భారీగా వర్షం నమోదైన నేపథ్యంలో గట్ట అధికారులందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండండి అని చెప్పేసి అయితే అటు ప్రభుత్వం నుంచి అయితే కనుక భారీగా వాళ్ళకి సూచనలు, సలహాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. బాబాయ్ ఇక భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పంట్లు, నాటు పడవలపై నదిలో ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బాబాయ్ బాబాయ్